పచ్చడి తయారు చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసి అవి రెండు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొత్తిమీర పచ్చడి ఇది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీ పిండి అట్టులోకి చాలా బాగుంటుంది. జీలకర్ర ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు వేపుకొని అవి కొంచెం మగ్గినట్టుగా మెత్తగా అయిన తర్వాత మనకు అనిపించాక అప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇది. అది కొత్తిమీర కూడా బాగా వేసి వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ పలుకులు, కొంచెం ఉప్పు, చిన్నది చింతపండు వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని తీసుకొని ఇది అందరికీ ఎంతో ఇష్టంగా నచ్చుతుంది. ఈలోగా నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మిక్సీ చేసుకున్న పచ్చడిలోకి కళాయి పెట్టి నూనె వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని దాన్ని పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ పోపు అంతా అందులోకి వేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు టేస్టీగా. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.